guys, welcome back to my channel. ఈ రోజు ఎంతో టేస్టీగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. 1 kg ఫిష్ ని నీట్ గా వాష్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి ఫిష్ పీసెస్ కి మొత్తం పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసి అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 పెద్ద ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. మొత్తం 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా చాప్ చేసుకొని మిక్సీ జార్లో వేసి రఫ్గా అయ్యేలాగా మిక్సీకి పట్టుకోవాలి. చూపించిన విధంగా రఫ్గా ఉండాలి. ఆనియన్స్ మొత్తం పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇప్పుడు ఒక వెడల్పుగా అండ్ పెద్దగా ఉండే బౌల్లోనే చేపల పులుసు చేసుకోవాలి. చిన్న గిన్నెలో చేసుకుంటే ఫిష్ పీసెస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ బౌల్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ కాగానే దాంట్లో ఆనియన్ పేస్ట్, కరివేపాకు, 5 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ మనం యాడ్ చేయటం వల్ల అది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు 2 టమాటోస్ని యాడ్ చేసి అవి మగ్గిపోనివ్వాలి. అవి మగ్గిపోయాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, సాల్ట్ తగినంత వేసుకొని కలుపుకోండి. ఆనియన్ పేస్ట్ని రఫ్గా పేస్ట్ చేసి యాడ్ చేయటం వల్ల చేపల పులుసు వాటరీగా కాకుండా థిక్గా ఉంటుంది. మనం యాడ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దాంట్లో యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఇప్పుడే కలుపుకోవాలి. ఫిష్ పీసెస్ని మధ్య మధ్యలో కలుపుకోవద్దు. ఊరికి కలపటం వల్ల ఫిష్ పీసెస్ విరిగిపోతాయి. మొత్తం కలిపేసిన తర్వాత 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వదిలేయాలి. ఇలా 10 మినిట్స్లో మనం యాడ్ చేసిన స్పైసెస్ ఫ్లేవర్ అన్నీ ఫిష్ పీసెస్లో యాడ్ అవుతాయి. 10 మినిట్స్ తర్వాత చింతపండు పులుసుని దాంట్లోకి యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాక మీకు చేపల పులుసు ఏ కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టమో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఇంకా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 15 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత టేస్ట్ చూసి అవసరమైతే సాల్ట్ అండ్ కారంని యాడ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఒకసారి చేపల పులుసుని ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇలా కుక్ చేసుకోండి. తిన్న ఎవరైనా మీ చేతి వంటకి ఫిదా కావాల్సిందే. ఎంతో టేస్టీ ఫ్లేవర్ఫుల్ చేపల పులుసు రెడీ. I hope you like this recipe. Thanks for watching. Please like, share and subscribe to my channel.